అడిగిన అంటే తెలుసుకోవాలనే కొరక సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీ జాగ్రఫీ చాప్టర్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే టాపిక్ సంబంధించినంతవరకు కూడాను దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో ఏం చెప్పుకున్నామంటే ఎర్త్కి సంబంధించినంతవరకు కూడాను ఎర్త్ పైన ల్యాండ్ ఉంది, ఎర్త్ పైన వాటర్ ఉంది, ఎర్త్ పైన ఎయిర్ ఉంది. సో ఈ మూడు కాంబినేషన్లో లైఫ్ కూడా ఉంది. సో వీటన్నిటి గురించి కూడా కొద్ది తెలుసుకుని వస్తున్నాం. సో ఈరోజు టాపిక్ మనం లాస్ట్ టాపిక్ అయితే లిథోస్ఫియర్ గురించి తెలుసుకున్నాం. లిథోస్ఫియర్ అంటే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే ఎర్త్ పైన ఉన్నటువంటి ఆల్ ద రాక్ పార్ట్స్ అనమాట. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే సాలిడ్ పోర్షన్ ఆఫ్ ది ఎర్త్. పాయింట్ 1. అయితే ఈ లిథోస్ఫియర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేసామంటే ఎర్త్ పైన ఉన్నటువంటి ఆల్ కాంటినెంట్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకున్నాం. టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, యూరోపు, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్టికా. సో ఈ రకంగా టోటల్గా 7 కాంటినెంట్స్ అనేవి ఉన్నాయి అనుకున్న విషయం నేర్చుకుని అండ్ వాటి గురించి కొద్ది విషయాలు కూడా తెలుసుకుని వచ్చాం. ఈరోజు టాపిక్ ఇప్పుడు ఏం చేద్దామంటే హైడ్రోస్ఫియర్ గురించి నేర్చుకోబోతున్నాం, అట్మాస్ఫియర్ గురించి నేర్చుకోబోతున్నాం అండ్ బయోస్ఫియర్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. ముందుగా అయితే హైడ్రోస్ఫియర్ గురించి తేల్చేద్దాం. హైడ్రోస్ఫియర్ అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ పైన ఉన్నటువంటి వాటరే. సో వాటర్ అంతటిని కలిపి హైడ్రోస్ఫియర్ అనే మాట వాడుతున్నాం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆల్ వాటర్ బాడీస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ హైడ్రోస్ఫియర్. సో హ్యూడస్ అంటే మీకు ముందే చెప్పాను కదా వాటర్ అని. వాటర్ నుండి ఈ పదం అనేది క్రియేట్ అయింది ఫ్రమ్ గ్రీక్. అయితే మన ఎర్త్కి ఈ చుట్టుపక్కల వాటరే ఉండడం వల్ల ఏమని పేరు వచ్చింది తెలుసా? బ్లూ ప్లానెట్ అనే మాట వచ్చింది. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఎర్త్ పైన చూడండి కాంటినెంట్స్ ఉన్నాయి, వాటర్ ఉంది కదా, కేవలం బ్లూ ప్లానెట్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎర్త్ పైన వాటర్ ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారంటే ఒక మాటలో చెప్పిన భూమి పైన వాటర్ ఎక్కువ ఉందా లేకపోతే కాంటినెంట్స్ ఎక్కువ ఉన్నాయంటే నేను చెప్పాలంటే ఇది టోటల్ 100% అని అనుకుంటే సో ఈ 100%లో కాంటినెంట్స్ అనేవి జస్ట్ ఇంత మాత్రమే ఉన్నాయి. సో కాంటినెంట్స్ అనేవి ఇదిగో ఈ పోర్షన్ వరకు మాత్రమే ఉన్నాయి. అంటే సుమారుగా ఒక 30%. దీన్ని ఇంకా ప్రిసైజ్గా కావాలంటే భూమి మీద 29% మాత్రమే కాంటినెంట్స్ ఉన్నాయి. ఇక మిగిలినదంతా ఎవరంటే మిగిలినంతా కూడా వాటర్. సో మనం నేలపైన వాటర్ లేదు, వాటర్ మీదే మనం ఉన్నాం. పాయింట్ అర్థమవుతుందా? వాటర్ పైన మనం తేలుతున్నాం. అయితే ఇప్పుడు ఇంత వాటర్ ఉంది కదా, ఈ వాటర్ అంతా తాగడానికి పనికి వస్తుంది అంటే లేదు, అంత సీన్ ఏం లేదు. ఈ భూమి మీద ఉన్న వాటర్ అంతా కూడాను ఓషన్స్. 97.5% ఈ భూమి మీద ఉన్న వాటర్ అంతా కూడాను ఓషన్స్లోనే ఉంటుంది. మరి ఫ్రెష్ వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రెష్ వాటర్ జస్ట్ 2.5% మాత్రమే ఈ ఫ్రెష్ వాటర్. అంటే అర్థం చేసుకోండి ఎంత తక్కువ వాటర్ అవైలబుల్గా ఉందో. అందుకే సముద్రం నీరు మనకి తాగడానికి పనికిరావు కాబట్టి అందుకే మన పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటారు. లేకపోతే నాలాంటి వాళ్ళు కానీ బోల్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను భూమి పైన తాగడానికి చాలా తక్కువ వాటర్ ఉంది, ఆ ఫ్రెష్ వాటర్ తక్కువ ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తాం. అయితే ఈ ఫ్రెష్ వాటర్లో కూడాను మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఎలా ఉంటుంది తెలుసా? అండర్ గ్రౌండ్ వాటర్. సో మనము బోర్ ఉందా, బోర్ వేస్తే వెల్ వేస్తే కింద ఉంటుంది కదా ఆ నీరు వాటర్. నెక్స్ట్ చాలా వరకు వాటర్ అనేది గ్లేసియర్స్లో ఉంటుంది. గ్లేసియర్స్ అంటే ఇలా మంచు కొండలు ఉన్నాయి కదా, ఈ మంచు కొండల్లోనూ మంచు రూపంలోనూ ఉంటుంది చాలా వరకు వాటర్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? ఎర్త్ పైన వాటర్ మంచి వాటర్ అనేది 3 పార్ట్స్ మాత్రమే ఉందనుకుంటే ఈ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ ఈ మంచు కొండల లోపల ఉంటుంది. మిగిలిన 1 పార్ట్ మాత్రమే తాగడానికి మనకు పనికొచ్చే వాటర్ అనమాట. లైక్ రివర్స్లో కానీ, లేక్స్లో కానీ, చెరువుల్లో కానీ, నూతుల్లో కానీ ఇలాంటివి ఉన్నవంతా కూడాను. కాబట్టి జస్ట్ 1 పార్ట్ ఎర్త్ పైన ఉన్నటువంటి జస్ట్ 1 పార్ట్ మాత్రమే మనకు తాగడానికి రెడీగా ఉపయోగపడే వాటర్. సో ఈ మంచు కొండలు మనం ఇప్పుడు వేడి చేసుకొని తాగలేం కదా. సో ఇది సిచ్యువేషన్. సో ఎంత తక్కువ వాటర్ ఉందో అర్థం చేసుకోండి ఎర్త్ పైన. అందుకే ఇందాక నుండి చెప్తున్న మాట ఏంటంటే ఎర్త్ని ఎందుకు బ్లూ ప్లానెట్ అనే మాట వాడారు అంటే చెప్పాను కదా. సో ఎర్త్ పైన సుమారుగా 71% వాటర్ అంతా కూడాను వాటర్తో నిండి ఉంది కాబట్టి అందుకే బ్లూ ప్లానెట్ అనే మాట వాడారు. సో ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఇంతకుముందు మన కాంటినెంట్కి సంబంధించి ఒకసారి లిథోస్ఫియర్ పార్ట్ కూడా చెప్తాను. సో లిథోస్ఫియర్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైంటిఫిక్గా చేసిన మ్యాప్ ఇది. సో సైంటిఫిక్గా చేసిన మ్యాప్లో ఇక్కడ చూడండి ఏషియాకి ఎన్ని బాక్స్ ఉన్నాయి, అన్నిటికన్నా ఎక్కువ బాక్సులు ఏషియాకు ఉంటాయి, తర్వాత ఆఫ్రికాకు ఉంటాయి, ఆ తర్వాత నార్త్ అమెరికాకు ఉంటాయి, ఆ తర్వాత సౌత్ అమెరికాకు ఉంటాయి, ఆ తర్వాత ఆస్ట్రేలియాకి యూరోప్కి ఆ తర్వాత అంటార్టికాకు ఉంటాయి, ఆ తర్వాత యూరోప్కి ఆస్ట్రేలియాకి వీటికి ఉంటాయి అనమాట. సో మీరు సైంటిఫిక్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని బట్టి తెలిసిపోద్ది ఏవేవి పెద్దవి ఏవేవి చిన్నవి అనుకుని ఇక్కడ క్లియర్గా చూడండి, క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. సో ఇది వరల్డ్కి సంబంధించినంతవరకు కూడాను అన్నిటికన్నా ఏషియాకి చాలా ఎక్కువ బాక్సులు అంటే దాని తర్వాత ఆఫ్రికా, ఈ రకంగా సిరీస్ అంతా కూడా. సో ఏది పెద్దది ఏది చిన్నది అనేది మీకు పక్కాగా తెలిసిపోద్ది. సరదాగా ఇది ఒక గేమ్లా ఆడండి. సో ఎర్త్ పైన చాలా వరకు కూడాను వాటరే ఉంది అనుకుని ఇంతకుముందు చెప్తున్నాం కదా. అయితే ఈ ఎర్త్ పైన ఉన్న వాటర్ అంతటిని కూడాను ఓషన్స్గా మనం విడగొట్టాం. సో ఇంతకుముందు మనము ల్యాండ్ పార్ట్ అంతటిని కూడాను కాంటినెంట్స్గా ఎలా విడిచిపెట్టామో
ఇక్కడ కూడా ఏం చేసామంటే ఈ ఎర్త్ పైన ఉన్నటువంటి వాటర్ అంతటిని కూడా సేమ్ ఓషియన్స్లా విడిచిపెట్టాం. సో ఈ ఓషియన్స్కి పేర్లు ఏం పేర్లు ఉన్నాయి అని కొంచెం సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఏదైతే ఇక్కడ ఈ ఓషియన్ ఉందో దీన్ని ఇండియన్ ఓషియన్ అంటారు. మన ఇండియా పేరుతో వచ్చింది ఈ ఇండియన్ ఓషియన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్లో ఏదైతే ఓషన్ ఉందో దీన్ని అట్లాంటిక్ ఓషన్ అంటారు. అట్లాంటిక్ ఓషన్. అయితే సీకి ఓషన్కి తేడా ఏంటంటే సీ అనేది చిన్నదైతే ఓషన్ అనేది పెద్దది. ఇది మహాసముద్రం అనమాట. ఓకే, ఇది అట్లాంటిక్ ఓషన్. ఇటుపక్క ఏవైతే ఉన్నాయో ఇది పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్. సార్ అదేంటి సార్ ఇటుపక్క అంటే ఎర్త్ అనేది రౌండ్గా ఉంటుంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పసిఫిక్ ఓషన్ అనమాట. పసిఫిక్. ఆ పైన ఉన్నదేమో ఆర్కిటిక్ ఓషన్, అయితే కింద అంటార్టిక్ కాబట్టి ఇది అంటార్టికా ఓషన్. సో ఇలా టోటల్గా ఎన్ని ఓషన్స్ ఉన్నాయి? టోటల్గా 5 ఓషన్స్ ఉన్నాయి. దీన్ని ఈ అంటార్టిక్ ఓషన్ ఇంకొక మాటలో కూడా సదర్న్ ఓషన్ అని కూడా అంటారు. సదర్న్ ఓషన్. సో ఒకసారి పేర్లు చూద్దామా? రైట్ సైడ్ పసిఫిక్ ఓషన్ అన్నిటికన్నా పెద్దది. ఈ మిడ్లో అట్లాంటిక్ ఓషన్, పైన ఆర్కిటిక్ ఓషన్, కింద సదర్న్ ఓషన్ లేదా అంటార్టిక్ ఓషన్, ఈ మిడ్లో ఉన్నది ఇండియన్ ఓషన్. ఒకసారి ఎర్త్ పైన చూద్దాం. ఇదే ఎర్త్ అనుకుంటే ఈ పైన ఏదైతే ఉందో చూడండి, ఈ పైన ఏమో ఆర్కిటిక్ ఓషన్. ఆర్కిటిక్ ఓషన్ని పెద్దగా కన్సిడర్లో తీసుకోకపోతే అంటార్టిక్ ఓషన్ని మ్యాక్సిమం తీసుకుంటారు. ఇది సదర్న్ ఓషన్. ఓకేనా, సదర్న్ ఓషన్. ఇక్కడ ఇండియాకి చుట్టుపక్కల ఉంది చూసారా, దీన్ని ఇండియన్ ఓషన్ అంటారు. ఇండియన్ ఓషన్. ఓకే, సో ఇక్కడ వరకు మీకు ఎన్ని ఓషన్స్ తెలిసిపోయి, పైన ఆర్కిటిక్, కింద అంటార్టిక్ లేదా సదర్న్ ఓషన్, ఇక్కడ ఇండియన్ ఓషన్ తెలిసిపోయింది కదా. ఆ తర్వాత చూడండి, గ్లోబ్ని కాస్త సైడ్కి తిప్పుతాను. ఇలా సైడ్కి తిప్పేటప్పుడు ఒక పెద్ద ప్లేస్ కనిపిస్తుంది చూసారా, ఎంత పెద్ద ప్లేసు. ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్. ఇంతకుముందు చెప్పాను కదా, మీకు మ్యాప్లో కనిపిస్తే ఇలా కనిపిస్తాయి కంప్లీట్గా. సో ఇది మ్యాప్లో మీకు నార్త్ అమెరికాకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇటుపక్క ఒక పార్ట్ అని చూపిస్తాను, మళ్ళీ ఎర్త్ని రౌండ్గా చేస్తే ఇటుపక్క ఒక పార్ట్ ఏమో చూపిస్తాను. సో ఈ 2 పార్ట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే అనమాట. సో ఈ రెండింటిని ఇలాగ ఎర్త్ రౌండ్గా ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని బాగా చేస్తే ఇలా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఈ ఎడ్జెస్ అనమాట. ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్. సో ఇదంతా కూడాను పసిఫిక్ ఓషన్. నార్త్ సైడ్ ఉంటే దీన్ని నార్త్ ఓషన్, నార్త్ పసిఫిక్ ఓషన్. సౌత్ సైడ్ ఉంటే సౌత్ పసిఫిక్ ఓషన్. ఇదంతా కూడాను చాలా పెద్దది పసిఫిక్ ఓషన్. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే వరల్డ్లో ఉన్న కాంటినెంట్స్ అన్నింటినీ కూడా ఈ పసిఫిక్ ఓషన్లో పెట్టవచ్చు. అంత పెద్దది పసిఫిక్ ఓషన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం ఓషన్ ఉంది? అట్లాంటిక్ ఓషన్ ఒకటి ఉంది కదా, అట్లాంటిక్ ఓషన్ చూద్దామా. సో ఇది అట్లాంటిక్ ఓషన్. ఇక్కడ ఈ మిడ్ పార్ట్లో ఉంది కదా, దీన్ని అట్లాంటిక్ ఓషన్ అంటారు. మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ వచ్చి ఉంటుంది అట్లాంటిక్ ఓషన్కి పసిఫిక్ ఓషన్కి. కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకండి. నార్త్ అమెరికా యూరోప్ మధ్య, సౌత్ అమెరికా ఆఫ్రికా మధ్యలో ఏదైతే ఓషన్ ఉందో దట్ ఈస్ ద అట్లాంటిక్ ఓషన్. అండ్ ఈ ఎడ్జెస్లో ఉన్నది పసిఫిక్ ఓషన్. యాక్చువల్లీ పసిఫిక్ ఓషన్ అన్నిటికన్నా పెద్దది. దాన్ని చూపిస్తే మిగిలిన కాంటినెంట్స్ ఏవి కనిపించవు, అది ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క ఓషన్ గురించి బై ద ఆర్డర్ వైజ్గా చెప్పేస్తాను ఒక్కొక్క ఓషన్ గురించి. సో నీట్గా వినండి. మొట్టమొదటి ఓషన్ ఏంటంటే పసిఫిక్ ఓషన్. సో ఈ పసిఫిక్ ఓషన్ చాలా పెద్దది. టోటల్గా అన్ని కాంటినెంట్స్ కంటే ఇది వరల్డ్లోనే ఇది కూడా 1/3 పార్ట్ అనమాట. ప్రపంచంలోనే 3 పార్ట్ చేస్తే దీంట్లోనే ఈ 1/3 పార్ట్ పట్టేస్తుంది. అండ్ ఈ పసిఫిక్ ఓషన్ మ్యాక్సిమం చూస్తే ఒక పెద్ద సర్కిల్ షేప్లోనే ఉంది కదా. ఓకే, ఇక్కడ పొరపాటున ఎవడైనా తప్పిపోయాడు అనుకోండి, ఇవి అన్ని కాంటినెంట్స్ కలిపి అంత పెద్దది కాబట్టి ఇక్కడ నుండి ఎవడైనా తప్పించుకోవడం చాలా కష్టం. అంత పెద్దది, చాలా దారుణమైనది. అండ్ మీకు ఇంతకుముందు మరియానా ట్రెంచ్ అని చెప్పాను చూసారా, ఆ మరియానా ట్రెంచ్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంటుంది, జపాన్కి ఈ దగ్గరలో. సో మరియానా ట్రెంచ్ కూడా ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయంటే ఆసియా ఉంటుంది, కింద ఆస్ట్రేలియా ఉంటుంది, ఆ పక్కన ఆసియా ఆస్ట్రేలియా తర్వాత ఈ పక్కన నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఉంటుంది. సో మొత్తంగా 4 కాంటినెంట్స్ని కవర్ చేస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దదో. దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఓషన్ ఏమని చెప్పానంటే అట్లాంటిక్ ఓషన్ అని చెప్పాను కదా. ఈ అట్లాంటిక్ ఓషన్ అయితే డిఫరెంట్ అనమాట కంప్లీట్గా. సో ఈ అట్లాంటిక్ ఓషన్ చూసారా ఇలా ఉంది కదా, ఇది టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎస్ అనే షేప్లో ఉంటుంది. చూడండి కరెక్ట్గా ఎస్ అనే షేప్లో ఉంది. ఇదేమో నార్త్ అమెరికా, ఇక్కడేమో యూరోపు, ఇదేమో సౌత్ అమెరికా, ఇదేమో ఆఫ్రికా, వీటి మధ్యలో ఉంటుంది. అండ్ ఈ అట్లాంటిక్ ఓషన్కి ఉన్న బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే ఇది సముద్రంలోని న్యాచురల్ హార్బర్స్ని క్రియేట్ చేస్తుంది. ఎలా న్యాచురల్ హార్బర్స్ క్రియేట్ చేస్తుంది అంటే దిస్ ఈజ్ ద ఒక ల్యాండ్ పార్ట్ అనుకో, ఇక్కడ ఇది వాటర్ పార్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది ల్యాండ్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద వాటర్ పార్ట్ అనుకుందాం. ఓకే, ఈ వాటర్ పార్ట్ ఏం చేస్తుందంటే రోజుకి కట్ చేసి లాస్ట్కి ఏం చేస్తుంది తెలుసా,
మెల్లగా కూడాను ఈ పాట్ అంతటిని కూడా లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోద్ది. ఇలా లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే ఇలా లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోవడం వల్ల ఈ పాట్ అంతా కూడాను హార్బర్కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏదైనా షిప్ పొరపాటున వచ్చిందనుకో ఇక్కడ ఈ షిప్కి అలలు ఏమి తాకవు, ఇది ఒక పోర్ట్ లాగా పనిచేస్తుంది. సో అర్థమవుతుంది కదా, న్యాచురల్ హార్బర్స్గా పనిచేయడానికి బోల్డ్ అవకాశం ఉంది. మన వైజాగ్ ఉంది కదా, వైజాగ్ కూడా న్యాచురల్ హార్బర్ అనమాట. సో ఇప్పుడు దీని లోపలికి మామూలుగా అలలు సముద్రాలు వీటి యొక్క ఎఫెక్ట్ అంతా కూడా బయట పాటలో ఉంటుంది, కానీ దీని లోపల వరకు వచ్చి ఇబ్బంది పెట్టదు. సో ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా లోపలికి ఉంది కాబట్టి చాలా ప్లెయిన్గా ఉంటుంది. షిప్స్ ఇవన్నీ కూడా పార్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ అట్లాంటిక్ ఓషన్లో ఇలాంటి న్యాచురల్ హార్బర్స్ అయితే కొలలు. ఆ తర్వాత మన ఒక్క ఇండియా పేరు మీదగానే ఉన్న ఓషన్ ఏమని చెప్పానంటే దిస్ ఈజ్ ద ఇండియన్ ఓషన్. సో ఇది మన ఇండియా పేరు మీద ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇండియా అంటే ఏషియా, ఈ పక్కన ఆస్ట్రేలియా, ఈ పక్కన ఆఫ్రికా, ఈ మూడింటిని కూడా కవర్ చేస్తూ ఉంటుంది. దీని తర్వాత సదర్న్ ఓషన్ అని చెప్పాను కదా, సదర్న్ ఓషన్ చూడండి, ఇది ఇండియా కదా, ఇండియా కొద్దిగా మీద కట్టామనుకో ఈ అంటార్టికా చుట్టూ ఉన్నటువంటి ఓషన్ ఉంది కదా. సో ఇంకా క్లారిటీగా తెలియాలంటే 60 degrees మనము, ఇది 90 degrees కదా, 90 degrees నుండి 60 degrees వైపుగా వెళ్ళేసి ఒక గీత గీస్తే ఆ గీత లోపల ఏవైతే ఓషన్ ఉందో ఆ ఓషన్ని సదర్న్ ఓషన్ లేదా అంటార్టికా ఓషన్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఆర్కిటిక్ ఓషన్ దగ్గరికి వెళ్ళాలి. ఆర్కిటిక్ ఓషన్ అనేది పైన ఉంటుంది. ఇంతకుముందే మీకు స్ట్రైట్ అంటే మీనింగ్ ఏమో చెప్పాను. స్ట్రైట్ అంటే ఏంటని చెప్పానంటే 2 పెద్ద ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్స్కి మధ్య చిన్నగా ఉన్న వాటర్ బాడీని ఏమంటారంటే స్ట్రైట్ అని చెప్పాను. ఈ స్ట్రైట్ ఏం చేస్తుంది తెలుసా, ల్యాండ్ కంటే మెయిన్గా 2 వాటర్ బాడీస్ని డిఫరెన్స్ చేస్తుంది. సో చూడండి, ఈ రెండింటికి మధ్య ఉన్న ప్లేస్, ఈ పక్కేమో ఆర్కిటిక్ ఓషన్ ఉంటుంది, ఈ పక్కనేమో మనకి బేరింగ్ సీ అనుకుని ఉంటుంది. సో ఈ ఆర్కిటిక్ సీ లేదంటే బేరింగ్ సీ లేదంటే ఇక్కడే చూస్తే ఇదంతా పసిఫిక్ ఓషన్, కాస్త కిందకు వస్తే ఇదంతా కూడా పసిఫిక్ ఓషన్. ఒక మాటలో చెప్పాలంటే పైన ఆర్కిటిక్ ఓషన్, కింద పసిఫిక్ ఓషన్, ఈ రెండింటికి కూడాను మధ్యలో చిన్న వాటర్ బాడీ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే స్ట్రైట్ అంటారు. ఈ స్ట్రైట్ పేరు ఏం పేరు అంటే బేరింగ్ స్ట్రైట్. ఓకే, ఇది ఆర్కిటిక్ ఓషన్కి అండ్ పసిఫిక్ ఓషన్కి సపరేట్ చేస్తూ ఉంటుంది. సపరేట్ ఏం లేదు, అక్కడికి వెళ్తే ఈ 2 కలిసే ఉంటాయి. కాకపోతే ఆ 2 పక్కల ఉన్న చిన్న వాటర్ బాడీకి వేరు చేసి ఒక ప్లేస్ అంటూ ఉండాలి కదా, దానికంటే ఒక పేరు పెట్టుకుంటే దాన్నే బేరింగ్ స్ట్రైట్ అంటారు. ఎందుకు ఇదంతా మ్యాప్లో చూపించి మరీ చేస్తుందంటే మీకు మ్యాప్ పాయింటింగ్ అడుగుతారు. మ్యాప్ పాయింటింగ్ అడిగినప్పుడు చెప్పగలిగేటట్లుగా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు మీరు హైడ్రోస్పియర్ గురించి టోటల్గా ఏదైతే తెలియాలో అది నేర్చుకున్నారు 6th క్లాస్ లెవెల్కే. ఇదే మీరు ఇంటర్ జాగ్రఫీ అయినా లేకపోతే యూపీఎస్సీ జాగ్రఫీ అయితే వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క టాపిక్ చాలా డెప్త్గా వెళ్ళిపోయి నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ చాలా ఎక్కువగా పెట్టి దీనికి సంబంధించిన కోడ్స్ ఇవన్నీ ఇచ్చేసేవాడిని. ప్రజెంట్ అయితే ఇక్కడ సరిపోద్ది. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం ఒక్కసారి సరదాగా చూద్దామా. నెంబర్ 1, ఇప్పటి వరకు కూడా ఉన్న కాంటినెంట్స్ని డ్రా చేద్దాం. దిస్ ఇస్ ద నార్త్ అమెరికా అండ్ దిస్ ఇస్ ద సౌత్ అమెరికా. ఓకే, నార్త్ అమెరికా సౌత్ అమెరికా 2 వచ్చాయి. అండ్ దిస్ ఇస్ ద ఆఫ్రికా. ఓకే, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది. అండ్ ఇండియాని బేస్ చేసుకొని డ్రా చేస్తే దిస్ ఇస్ ద ఆసియా. అండ్ ఇక్కడేమో చిన్న యూరోప్ పార్ట్ ఉంటుంది, కింద ఏమో అంటార్టికా ఉంటుంది. సో ఇవి టోటల్గా కాంటినెంట్స్. వన్స్ ఈ కాంటినెంట్స్ అయిపోయిన తర్వాత వీటి మధ్య మనకి ఓషన్స్ కావాలి కాబట్టి ఒకసారి ఓషన్స్ కూడా చూద్దాం. మన ఇండియాకి ఫేవరెట్గా ఉన్నది ఇది ఇండియన్ ఓషన్. ఒకటి ఇండియన్ ఓషన్ ఐఓ అని రాద్దాం. దాని తర్వాత ఈ ఎస్ ఆకారంలో ఉన్నది అట్లాంటిక్ ఓషన్ ఏఓ అని రాసేస్తాను. కిందేమో సదర్న్ ఓషన్ అవుతుంది. ఏదైతే ఈ అంటార్టికా చుట్టూ ఉంటుందో దిస్ ఈజ్ ద సదర్న్ ఓషన్ ఎస్ఓ లేదా ఆర్కిటిక్ అంటార్టిక్ ANTO అనుకుని పేరు పెట్టేస్తాను. ఏదో ఒక పేరు, రెండిట్లో ఏదైనా అవుతుంది. పైనదేమో ఆర్కిటిక్ ఓషన్ అండ్ ఇటుపక్క రెండింటిని మ్యాప్ కానీ మడత పెడితే తెలిసేది ఏంటంటే ఇది పసిఫిక్, ఇది పసిఫిక్ ఓషన్ అని తెలుస్తుంది. ఓకేనా. సో ఇవి వరల్డ్కి సంబంధించిన టాప్ 5 ఓషన్స్. ఒక్క నిమిషం, మీరు కరెక్ట్ వీడియోలోనే ఉన్నారు. నాకు ఒక 5 minutes ఇవ్వండి మాట. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సో నేను ఎవరు ఇంతకీ? నేను భాస్కర్, అభిజ్ఞ అకాడమీ ఫౌండర్. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోని నేనే చేస్తున్నాను. అండ్ మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండాలి, ఈసారి ఇంకా ఏ క్లాసెస్ చెప్తుంటారు అనుకుని. ఆబ్వియస్లీ చెప్పేస్తా, నా సర్వీసెస్ అన్నీ కూడా మీకు చెప్పేస్తాను. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వింటుంది ఒక డెమో క్లాసు. ఈ క్లాసెస్ నచ్చితే మీరు మిగిలిన క్లాసెస్ కూడా తీసుకొని రావచ్చు. సో మీకు ఇవే క్లాసెస్ NCERT ఫౌండేషన్ అనే టైటిల్తో నేను హిస్టరీలో నుండి క్లాసెస్ ఉన్నాయి, పాలిటిక్స్ క్లాసెస్, జాగ్రఫీ అండ్ ఎకానమీ, ఇలా 6th క్లాస్ to 10th క్లాస్ వరకు కూడా టోటల్ NCERT ఫౌండేషన్ అంతా ఉంది. సో
కాకపోతే ఇది పెయిడ్ క్లాసెస్. యాక్చువల్లీ ఇది 4999 రూపీస్. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాసెస్ తీసుకొని రావచ్చు. సో ఈ క్లాసెస్లో మీకు ఈ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. వీటితో పాటుగా ఇంకొక థింగ్ ఏంటంటే డౌట్ సాల్వింగ్ అనేది చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకు ఎక్కడ అర్థం కావట్లేదు తెలియదు కదా. నేను డౌట్ సాల్వింగ్ మెయిన్ చెప్తాను. అండ్ ఇంకా వీక్లీ లైవ్ సెషన్స్ కొన్ని ఉంటాయి. ఈ లైవ్ సెషన్స్, లైవ్ కాలింగ్స్ కొన్ని ఉంటాయి. సో వీటిలో మీకు ఏమేమి డౌట్స్ ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడం జరిగిపోద్ది. సో ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే మీరు క్లాసెస్ తీసుకోవడం మాత్రమే కాదు, మీరు నాతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈ రకంగా ఇది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గురించి. ఇంతటితో అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో. కాదు, నేను ఇంకా వేరే క్లాసెస్ కూడా చెప్తా. అడ్వాన్స్డ్ టాపిక్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీ వాళ్ళైతే ఎస్పెషల్లీ వీటిని హ్యాపీగా కళ్ళకి ఎత్తుకొని తీసుకోవచ్చు. యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నేను కాంపిటేటివ్కి కాన్సెప్ట్ వైజ్గా చెప్తాను. సో జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఏవైతే ఈ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ కోర్ సబ్జెక్ట్స్ని బ్రహ్మాండంగా చెప్తాను. ఈ క్లాసెస్ అన్నీ కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. ఇంత మాత్రమే కాదు, చిన్న సబ్జెక్ట్స్ అని ఫీల్ అవుతున్న మీరు వీటిలో నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి. టు బి ఫ్రాంక్, ఎవరైతే ఈ సబ్జెక్ట్స్ని బాగా కవర్ చేస్తారో వాడికి ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే అందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ని కవర్ చేయడం ఒక ఆర్ట్ నేను చేశాను. సో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి ఈ 3 బ్యూటిఫుల్ క్లాసెస్ మీకు హైగా స్కోరింగ్ పెంచేలాగా నేను చెప్తాను. మెయిన్గా కాన్సెప్ట్తో పాటు స్కోరింగ్ చెప్తాను అండ్ డౌట్ సాల్వింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఇది కూడా మీకు అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటాయి. దీంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ చాలామంది ఇబ్బంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అసలు టెన్షన్ ఏం పడకండి. ఆన్సర్ రైటింగ్కి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా? ఒక న్యూస్ రిపోర్టర్గా నేను బోల్డ్ సార్లు న్యూస్ రాస్తూ ఉంటాను, ఎస్ఏ రైటింగ్స్ రాస్తూ ఉంటాను అండ్ బోల్డ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తుంటాను. మీకు విషయం తెలుసా? నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో కూడా నాకంటూ ఏదో ఒక ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదైనా ఉండొచ్చు. సో దీనికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ మీద రాస్తే యూపీఎస్సీ ఎగ్జామినర్ కూడాను మీరు మెప్పించవచ్చు అనమాట. సో అలాంటి కొన్ని ఆన్సర్ రైటింగ్స్ టెక్నిక్స్ ఉంటాయి. వాటి జస్ట్ ఆ టెక్నిక్స్ తగ్గట్టుగా మీరు రాసేస్తే చాలు, మీకు మార్క్స్ వద్దన్నా సరే పడిపోతాయి అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు 100 మార్క్స్ రావాలనుకుంటే 100కి 80 మార్క్స్ తెప్పించేంత కేపబిలిటీ ఈ ఆన్సర్ రైటింగ్ సిచ్యువేషన్కి ఉంది అనమాట. సో ఈ వెపన్లో మీరు వాడుకోవచ్చు. మిగిలిన 20 మార్క్స్ ఉంది చూసారా, అది మీ టాలెంట్ ఉపయోగపడుతుంది. సో మీకు 80 వరకు మీరు ఎక్కించడానికి నేను హెల్ప్ చేస్తాను. మీరు ఓన్గా ట్రై చేస్తే మీరు మహా అయితే 40 వరకు రీచ్ అవ్వచ్చు. ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్, నా టాలెంట్ అంతా యూజ్ చేసుకుంటే మీరు 80 వరకు రీచ్ అయిపోతారు. సో మీకు హెల్ప్ అవుతుంది. దీంతోపాటుగా యూపీఎస్సీని అచీవ్ చేయాలంటే డెఫినెట్లీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా అచీవ్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కంపల్సరీ. అది కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఎవరికైతే ఈ క్లాసెస్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఒక్క మాటలో ఇప్పటి వరకు జరిగిందంతా అనాలిసిస్ చెప్పాలనుకుంటే, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఎవరికైనా కావాలంటే మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనే టైటిల్తో అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ తీసుకోవచ్చు. లేదు ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ అన్నింటిని కూడా ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఇండివిజువల్ ప్రైసెస్ ఉన్నాయి. సో యాప్లో ఇండివిజువల్గా మీరు ఆ ప్రైసెస్ తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇండివిజువల్గా వద్దు, మొత్తం కలిపి ఏమైనా తీసుకుంటే ఏమైనా ఆఫర్ ఉంటుందంటే ఎస్, ఆబ్వియస్లీ యూపీఎస్సీ బండిల్ అనే పేరుతో ఉంటుంది. సో ఈ బండిల్ ప్రైస్ అంతే 13,999. సో ఈ ప్రైస్కి మొత్తం మీకు యూపీఎస్సీలో ఉన్న ప్రతి సబ్జెక్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నా మూడ్ బాగుంటే మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను వీటితో పాటుగా. ఓకేనా? అండ్ మీకు ఈ యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఇంకొక ఏంటిదంటే, ఈ వెపన్స్ ఉన్నాయి కదా, ఆన్సర్ రైటింగ్ ప్లస్ పీవైక్యూ అనాలిసిస్, అది కూడా ఇచ్చేస్తాను. ఎవరికి కేవలం యూపీఎస్సీ బండిల్ తీసుకున్న వాళ్ళకి ఎన్సీఆర్టీస్, పీవైక్యూస్, నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్, ఈ 3 బండిల్స్ ఉంటాయి. ఈ 3 బండిల్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా సరే యూపీఎస్సీని ఇక్కడ నా చేతుల మీద మీకు జరిగిపోవాలనుకుంటే మీరు హ్యాపీగా వచ్చేవచ్చు. సో మీ టైం నేను ఎక్కువ తీసుకోలేదు, చాలా ఉపయోగకరమైన మాటలు చెప్పాను. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి. సార్ ఈ క్లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయం మీకు కావాలంటే ఇక్కడ మీకు కొన్ని టెస్టిమోనియల్స్ ఇస్తాను. టెస్టిమోనియల్స్ చూడండి, మీరు హ్యాపీగా మీ ఇచ్చే చాయిస్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్. నెక్స్ట్ ఈ అట్మాస్ఫియర్ గురించి చూద్దాం. అట్మాస్ఫియర్ అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఎర్త్ చుట్టూ కూడాను లేయర్స్ ఆఫ్ ఎర్త్కి సంబంధించినంత వరకు కూడాను చుట్టుపక్కల గ్యాసెస్తో కూడిన ఒక లేయర్ ఉంటుంది. సో దాన్నే అట్మాస్ఫియర్ అంటారు అనమాట. సో ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎర్త్ సరౌండెడ్ బై లేయర్ ఆఫ్ గ్యాసెస్ కాల్డ్ ది అట్మాస్ఫియర్. సో అట్మాస్ అంటేనే ముందు మీకు చెప్పాను కదా మీనింగ్, వేపర్ అని. వేపర్తో చుట్టుపక్కల కూడా ఇది అవుతుంది. అసలు ఈ వేపర్స్ వాళ్ళ ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటే బోల్డ్ ఉపయోగాలు. మనం పీల్చే గాలి ఉందా, ఈ పీల్చే గాలి ఆక్సిజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, అదే రకంగా నైట్రోజన్ కానీ, ఆర్గన్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడే ఈ అట్మాస్ఫియర్లోనే ఉంటాయి. ఓకే. సో ఇన్ కేస్ సన్ నుండి ఏదైనా హార్మ్ఫుల్ రేస్ వచ్చాయనుకో, వాటిని యూవీ రేస్ అంటారు. అవి మన పైనకి రాకుండా ఈ అట్మాస్ఫియర్ కాపాడుతుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకొక థింగ్ చెప్పాలంటే,
ఈ భూమి కాదు, ఈ టోటల్ అన్ని ప్లానెట్స్ ఉన్నాయి కదా, అన్ని ప్లానెట్స్లో కూడాను మనిషి బతకడానికి అవసరమైనటువంటి ఎంత గొప్ప సిస్టంతో కూడిన అట్మాస్ఫియర్ అయితే ఎక్కడా లేదు. ఓకే, అయితే అందరూ ఏమనుకుంటారంటే ఈ అట్మాస్ఫియర్ అంటే ఏదో చిన్నదే అని అనుకుంటారు. అట్మాస్ఫియర్ యొక్క లెంత్ చూసుకున్నట్లయితే 1600 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడో కింద ఉన్నటువంటి లేయర్ నుండి మొదలు పెడితే పైన ఉన్న లేయర్ వరకు కూడా కనిపిస్తుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ లేయర్ ఉన్నటువంటి ఈ ట్రోపోస్ఫియర్ అనే దాంట్లో చూసుకున్నట్లయితే దీంట్లో నైట్రోజన్ అనే గ్యాస్ ఉంటుంది. ఓకే, ఇది ఒక 71% ఉంటుంది, 78% ఉంటుంది అన్నట్టు. 78% నైట్రోజన్ అనే గ్యాస్. ఇదే దాంట్లో నైట్రోజన్ అనే గ్యాస్తో పాటు ఇంకేం గ్యాస్ ఉంటుంది, నైట్రోజను, దాని తర్వాత ఆక్సిజన్ ఒక 21% ఉంటుంది, తర్వాత ఆర్గాను అదొక 0. దగ్గరలో ఉంటుంది. ఓకే, అండ్ మిగిలిన గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్గాన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కలిపి ఇది ఒక 1% కిందకు వస్తుంది అనమాట. వాటి యొక్క ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనమాట. అయితే ఎందుకు ఈ మ్యాప్ చూపించాల్సి వచ్చిందంటే ఎగ్జామ్లో టాప్ 6 వరకు కూడా అడుగుతాడు. సో అందు గురించి అడుగుతున్నా. అందుకే మీరు టాప్ 6 కూడాను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు జిగ్జాగ్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. అయితే మీకు ఒక డౌట్ రావాలి, మనం పీల్చేయగల ఆక్సిజన్ కదా, మరి ఈ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఈ గాలి అంతా కూడా ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ గ్యాసెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనం పీల్చేటప్పుడు ఇవి వెళ్తాయి అంటే ఎస్ ఆబ్వియస్లీ నైట్రోజన్ వెళ్తుంది, ఆక్సిజన్ వెళ్తుంది, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, నియాన్ ఇవన్నీ వెళ్తాయి. కాకపోతే మన బాడీకి ఉన్న గొప్ప సిస్టమ్ ఏంటంటే మన బ్లడ్ ఉంది కదా, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంది కదా, ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా, ఆక్సిజన్ తీసుకొని మిగిలిన వీటన్నిటిని కూడా విడిచిపెట్టేస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? దీనివల్లే ఇవి ఎన్ని రకాల గ్యాసెస్ తీసుకున్నా సరే కేవలం ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది, మిగిలిన గ్యాసెస్ విడిచిపెట్టేస్తుంది. ఇది మన బాడీకి ఉన్న మెకానిజం. అయితే ఆక్సిజన్తో పాటు మనం కొన్నిసార్లు విషవాయువులు పీల్చుకున్నాం కదా, దీనివల్ల ఎందుకు ఎఫెక్ట్ వస్తుంది అంటే ఆక్సిజన్ కంటే హిమోగ్లోబిన్ ఉంది కదా, బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ సెల్ ఉంది కదా, ఈ బ్లడ్ సెల్ ఆక్సిజన్తో పాటుగా ఇన్కేస్ కార్బన్ మోనాక్సైడ్ వచ్చిందనుకో, ఈ కార్బన్ మోనాక్సైడ్ ఇంకెక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ కార్బన్ మోనాక్సైడ్ ఉన్న రెండు గాలిని కలిపి మిక్స్ చేసి కొడితే కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ విడిచిపెట్టేస్తుంది. అందుకే బాడీలో ఎప్పుడైనా డేంజరస్ పాయిజనస్ గ్యాసెస్ ఉంటే బ్లడ్ అనేది వీటిని తీసుకోదు అనమాట. ఇంతకీ బ్లడ్లోకి ఎలా వెళ్తుంది సార్ గ్యాసెస్ అంటే చూపిస్తా. ఇవి లంగ్స్ కదా, మనం ఎప్పుడైతే గ్యాస్ పీల్చుకుంటామో ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ పీల్చుకుంటాం, ఇవి లంగ్స్లోకి వెళ్తాయి. లంగ్స్లో ఈ చివరి పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ని అల్వియోలే అంటారు. వీటి దగ్గరికి బ్లడ్ వచ్చి చేరుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు వరకు వచ్చిన ఈ ఆక్సిజన్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది కదా, ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది. సిచ్యువేషన్ అర్థమవుతుందా? కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని వచ్చినట్టు కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇందులోకి వెళ్తుంది. సో ఇప్పుడు బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వెళ్ళిపోద్ది ఇదే లంగ్స్ నుండి, అండ్ బయట నుండి వచ్చిన ఆక్సిజన్ అనేది ఇక్కడ నుండి లోపలికి బ్లడ్ వెసల్లోకి వెళ్తుంది అనమాట. సిచ్యువేషన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే, మనం బయట నుండి ఆక్సిజన్ పీల్చుకుని వస్తాం, అది లంగ్స్ రూపంలో అలాగొస్తూ ఈ చివర బెలూన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అది బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్ వెసల్ అనేది ఉంటుంది. సో ఈ బ్లడ్ వెసల్ ఎప్పుడైతే కాంటాక్ట్లోకి ఉంటుందో బయట నుండి వచ్చిన ఆక్సిజన్ అనేది దీని తర్వాత ఈ బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. సో ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఇదే బ్లడ్ ఏం చేస్తుంది అంటే శరీరం అంతటి నుండి కూడా వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అంత కదా, ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతటిని కూడా బ్లడ్తో పట్టుకుని వచ్చి ఇక్కడికే విడిచిపెట్టేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకే మనం విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మన శరీరం లోపల నుండి వస్తుంది. దీని వెనుకున్న రీజన్ ఏంటంటే మన బ్లడ్ శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకుని వచ్చి ఊపిరితిత్తులకు ఇస్తుంది, ఇది బయటకు పంపించమని. ఆక్సిజన్ని బయట నుండి తీసుకుని వచ్చి లంగ్స్కి ఇస్తే లంగ్స్ అనేది బ్లడ్కి ఇస్తుంది. సో ఈ రకంగా అనమాట ఒక బ్లడ్ అనేది ఎన్ని రకాల పనులు చేస్తుందంటే ఆక్సిజన్ తీసుకుని బాడీ అంతా సప్లై చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ బాడీ అంతటిని తీసుకుని వచ్చి బయటకు పంపించడానికి, ఇలా బోల్డ్ పనులు చేస్తూ ఉంటుంది సిచ్యువేషన్ అంతా కూడా. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఏ రకంగా తీసుకుంటారు అంటే ఇప్పుడు ఆక్సిజన్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి డేంజరస్ గ్యాస్ తీసుకుంటే ఇదేం చేస్తుంది తెలుసా, ఈ బ్లడ్ ఇప్పుడు ఆక్సిజన్ తీసుకోదు, కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటుంది. ఈ బ్లడ్ కార్బన్ మోనాక్సైడ్ తీసుకుని బాడీ అంతటికి పంపించేస్తుంది. సో బాడీ అంతటికి పంపించడం వల్ల మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. ఈ రకమైన జరుగుతూ ఉంటుంది, ఇది సిచ్యువేషన్. ఓకే, సో వీటన్నిటి గురించి కూడా మీరు ఎప్పుడో పెద్ద క్లాసులకు వెళ్తే నేర్చుకోవచ్చు. ప్రజెంట్ అయితే సింపుల్గా ఒకటి, మన బాడీలో ఆక్సిజన్ తీసుకుంటాము, మన బాడీ ఆక్సిజన్ బయట నుండి తీసుకొని వచ్చి లోపలికి ఇస్తే లంగ్స్ బ్లడ్లోకి కలిపి బాడీ అంతటికి పంపిస్తుంది. పాయింట్ 1. మన శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్లడ్ అంతా కూడా లంగ్స్కి పట్టుకుని వెళ్తే లంగ్స్ నుండి
తిరిగి బయటికి పంపించేస్తుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్. ఇది సిస్టమ్ అంతా జరుగుతూ ఉంటుంది మన బాడీలో. ఓకే, అయితే ఇప్పుడు ఈ పర్సంటేజెస్ ఉన్నాయి కదా, ఈ పర్సంటేజ్ బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ఎంత తక్కువ ఉంది, జస్ట్ 0.037% మాత్రమే ఉంది. చూసారా? మరి దీనివల్ల మన ఎర్త్లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది? దీనివల్ల ఇప్పుడు సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ జస్ట్ 0.037 ఉంది. అయితే మన ఇండియాలో కానీ లేకపోతే వరల్డ్లో కానీ ఫ్యాక్టరీస్ ఎక్కువైపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకి ఎక్కువ వచ్చేస్తుంది. మన బైక్స్ ఇవన్నీ వాడుతుంటాయి. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ వస్తుందో ఇప్పుడు 0.037 నుండి ఇది కాస్త 0.5కి 0.6కి ఇలా పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఇది పెరిగిపోతుందో దీనివల్ల జరిగే నష్టం ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఎర్త్ అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ అయితే ఎక్కువ పెరిగిపోవడం వల్ల జరిగే నష్టం ఏంటి డీటెయిల్గా చెప్తాను. ఎప్పుడైతే ఇలా పెరిగిపోతుందో దీనివల్ల వచ్చే నష్టం ఏంటి తెలుసా? సిచ్యువేషన్ కార్బన్ డైఆక్సైడ్కి ఉన్న క్వాలిటీ ఏంటంటే హీట్ని తనలో పట్టుకొని ఉంచుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దాన్ని వేడి చేయండి, వేడైపోతే సేమ్ కార్బన్ డైఆక్సైడ్ కూడాను మన ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్లో ఉంటుంది కదా, సేమ్ మన ఎర్త్ చుట్టూ ఈ అట్మాస్ఫియర్లో ఉంటుంది కదా ఈ కార్బన్ డైఆక్సైడ్. ఎప్పుడైతే సన్లైట్ అనేది దీని మీద పడుతుందో వేడైపోద్ది. ఇలా వేడవ్వడం వల్ల ఏమవుతుంది తెలుసా? టోటల్ ఈ ఎయిర్ అంతా కూడా వేడిగా అనిపిస్తుంది. ఈ వేడిగా ఉంటే ఈ దీనిపైన ఉన్న భూమి మీద మనం ఉంటాం, మనుషులు, జంతువులు, పక్షులు వీళ్ళందరూ ఉంటారా, వీళ్ళందరూ కూడా వేడిగా ఫీల్ అవుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న రీజన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. ఎందువల్ల మనం వాడుతున్న పొల్యూషన్ వల్ల. ఈ పొల్యూషన్ ఎప్పుడైతే చేస్తామో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. జస్ట్ 0.037 ఉండాల్సింది ఇప్పుడు కాస్త 0.50, 0.6 ఇలా పెరిగిపోతుంది. ఇంతలా పెరిగిపోతే సన్ నుండి వచ్చే హీట్ని అది పట్టుకొని ఉంటుంది. దీనివల్ల ఇదంతా కూడా ఒక కార్పెట్ కదా, ఈ కార్పెట్ కింద ఉన్న మనందరికీ కూడా వేడి అనిపిస్తుంది అనమాట. ఇదే సిచ్యువేషన్. ఇప్పుడు ఈ వేడి తగ్గాలంటే ఏం చేయాలి? మనం చెట్లు ఎక్కువ నాటమనుకోండి, ఈ ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా చెట్లు పీల్చేస్తాయి. దీనివల్ల ఈ ఎర్త్ బ్లాంకెట్ అంతా కూడా వేడెక్కదు, మళ్ళీ మనం కాపాడబడతాం. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా, అది మెయిన్ మ్యాటర్. మరి ఎర్త్ పైన ఉన్నటువంటి ఈ లేయర్స్ ఏమున్నాయి అంటే, ఒకటి చూడండి, కింద ట్రోపోస్ఫియర్ అని చెప్పామా, ఈ ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది, ఆ తర్వాత మెసోస్ఫియర్, ఆ తర్వాత థెర్మోస్ఫియర్, ఆ తర్వాత ఎగ్జోస్ఫియర్. ఇవన్నీ కూడా బాగా నేర్చుకోవాలి. ఓకేనా? నేను ఎలా నేర్చుకున్నానంటే, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఎంటీఈ, ఓకే, ఎంఈటీహెచ్ఈ అనుకుని నేర్చుకున్నాను. తెలంగాణ స్టేట్ మీతే అనుకుని నేర్చుకున్నా. సో దీన్ని బట్టి ఏమైంది, మెసోస్ఫియర్, థెర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్ ఇలా నేర్చుకున్నా. ఏవో బ్లైండ్గా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అలా నేర్చేసుకున్నాను సిచ్యువేషన్ అంతా కూడా. సో ఈ మొత్తం ఎర్త్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ హైట్ ఎంత తెలుసా? 1600 కిలోమీటర్స్. ఇది సిచ్యువేషన్. సో ఎర్త్ పైన ఈ లేయర్స్ అన్నీ కూడా 1600 కిలోమీటర్స్ ఉంటుంది, తక్కువేమీ కాదు. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావాలి, సార్ ఎర్త్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా ఒకటే లెవెల్లా ఉంటుంది, ఒకటేలా ఉంటుంది అంటే అంత సీన్ ఏం లేదు. ఇది ఎర్త్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎర్త్ అనుకుంటే, ఎర్త్కి దగ్గరలోనమాట గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఇంత దగ్గరగా ఉంటాయి. ఓకే, గ్యాస్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఇంత దగ్గరగా ఉంటాయి. ఇది ఫస్ట్ లేయర్. కానీ ఎప్పుడైతే ఈ పైకి వెళ్ళే కొద్దీ ఈ పైన లేయర్లో సిచ్యువేషన్ ఏంటి తెలుసా? ఇక్కడ ఒక గ్యాస్ ఉంటే ఇక్కడ ఒక గ్యాస్, ఇక్కడ ఒక గ్యాస్ ఉంటే ఇక్కడ ఒక గ్యాస్, ఇక్కడ గ్యాస్ ఉంటే ఇక్కడ ఒక గ్యాస్. అంటే ఇక్కడ ఏమవుతుంది, గ్యాస్కి సంబంధించిన మాలిక్యూల్స్, సో గ్యాస్లో కూడా ఆ మాలిక్యూల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కాస్త దూరంగా ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, పైన డెన్సిటీ తక్కువ, ఏముంటుంది తక్కువ, డెన్సిటీ అనేది తక్కువ. కింద ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సార్ డెన్సిటీ అంటే ఏంటి సార్ అనుకున్నంటే, సింపుల్గా ఒక మాట చెప్తాను చూడండి. ఇది వాటర్ అనుకోండి, ఇప్పుడు వాటర్లోన వేటికైతే డెన్సిటీ తక్కువ ఉంటుందో అవి నీటిపైన తేలుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తేలుతాయి. వేటికైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అది నీటిలో మునిగిపోతాయి. సో దీన్ని బట్టి మీకు ఒక్క మాటలో మీకు ఏం అర్థం కావాలి, డెన్సిటీలో ఏముంటుందంటే లోపల ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరగా అంటుకొని ఉంటాయి. లైక్ ఐరన్ బాల్. సో ఐరన్ బాల్ మీరు అబ్జర్వ్ చేస్తే లోపల మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. ఏవైతే తేలుతూ ఉంటాయో అవన్నీ కూడా మాలిక్యూల్స్ దూరంగా ఉంటాయి. సో ఇది ఒక బెలూన్ అనుకోండి, ఈ బెలూన్లోని మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉంటాయి. అంటే గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి తేలుతూ ఉంటుంది. సో ఇది మీకు ఆల్రెడీ పరిచయమే కదా, ఇది సిచ్యువేషన్. సో ఈ వేటికైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో వాటికి బరువు ఎక్కువ ఉంటుంది. దాని వెనక ఉన్న రీజన్ అంటే మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. సో గ్యాప్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి అది బరువు అయిపోతుంది అనమాట. డెన్సిటీ తక్కువ వేటికి ఉంటాయి అంటే లోపల గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాటికి గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దీనికి డెన్సిటీ తక్కువ, సో కాబట్టి ఇవి తేలుతూ ఉంటాయి. సో సిచ్యువేషన్ చూడండి, దేనికైతే డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అది కిందకి ఉంటుంది, దేనికైతే డెన్సిటీ తక్కువ ఉంటుందో అది వాటర్ కన్నా తక్కువ డెన్సిటీ ఉంటే నీటిలో తేలుతుంది, అంతకన్నా తక్కువ డెన్సిటీ అయితే పైకి వెళ్ళిపోద్ది. అంటే వాటర్ వేపర్ ఉంది కదా, నీటి ఆవిరి ఎప్పుడైతే వేడి చేస్తామో ఆ డెన్సిటీ అనేది ఇంకా తక్కువ అయిపోద్ది, దీనివల్ల పైకి వెళ్ళిపోద్ది. అయితే న్యాచురల్గా మనము అబ్జర్వ్ చేస్తే ఇది ఒక కొండ అనుకోండి,
ఇప్పుడు నేనేం చెప్తున్నాను, కింద ఉంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, పైకి వెళ్ళే కొద్దీ కూడా డెన్సిటీ అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు ఎందుకంటే గాలిలో ఉన్న మాలిక్యూల్స్ అనేవి దూరం దూరంగా ఉంటాయి. ఇంత తక్కువ డెన్సిటీ ఉన్న గాలిని మనిషి అనేవాడు పీల్చలేడు. సో ఇప్పుడు ఎవరెస్ట్ ఎవరైనా ఎక్కాలి అని అనుకుంటే వాడు ఇంత తక్కువ ఉన్న డెన్సిటీ ఉన్న గాలిని పీడిస్తున్నా సరే చాలా తక్కువ గాలి మాత్రం వెళ్తుంటుంది, వీడు ఊపిరికి సరిపోదు. అందుకోసం ఏం చేస్తారంటే పైకి వెళ్ళేటప్పుడు సిలిండర్స్ పట్టుకుని వెళ్తారు. ఏ సిలిండర్? ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని వెళ్తే ఆ సిలిండర్లో గాలి మాత్రమే పీలుస్తాడు. అప్పుడు దాంట్లో ఉన్న డెన్సిటీ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఉంటారు అనమాట. ఈ మెయింటైన్ చేసి ఉన్న గాలిని తీసుకుని వెళ్తే అవి మాత్రమే పీల్చగలరు. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. కాబట్టి కింద ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ కూడా ప్రెజర్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. ప్రెజర్ తక్కువ అవుతుంది, డెన్సిటీ కూడా తక్కువ అవుతుంది. అది సిచ్యువేషన్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే కొండపైకి ఎక్కేటప్పుడు అక్కడ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఏం ప్రెజర్? లో ప్రెజర్. ప్రెజర్ అనేది లో ప్రెజర్ ఉంటుంది. అదే కింద చూసుకున్నట్లయితే హై ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్. సార్ దేని ప్రెజర్ ఉంటుంది అనుకోండి, మీకు డౌట్ ఉంటే ఇది కింద నేల అనుకోండి. ఈ నేల మీద ఇదంతా కూడా థిక్ గ్యాసే కదా, ఇదంతా కూడా థిక్ మాసెస్ కదా, ఇదంతా కూడా కిందకి మరి ప్రెజర్కి పడుతుంది కదా, అందుకే ఈ ప్రెజర్ అని చెప్తున్నాను. సో ఇదంతటి యొక్క ప్రెజర్ అనేది పడుతూ ఉంటుంది కింద, వీటన్నిటి ప్రెజర్ అంతా కూడా కింద పడుతూ ఉంటుంది. అందుకే కింద అనమాట బరువు ఎక్కువగా ఉంటుంది. సో ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సిచ్యువేషన్ క్లారిటీ వచ్చింది కదా. సో దేని యొక్క ప్రెజర్? ఇది అట్మాస్ఫియర్ యొక్క ప్రెజర్ కాబట్టి దీన్ని ఏమంటారంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటారు. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ టోటల్ పైన ఉన్నటువంటి ఎక్సోస్ఫియర్, థెర్మోస్ఫియర్, మెసోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ వీటన్నిటి ప్రెజర్స్ అంతా కూడా కింద పడుతుంది కాబట్టి ఇది అట్మాస్ఫియర్. సిచ్యువేషన్ అర్థమైందా? ఈ అట్మాస్ఫియర్ని మెజర్ చేయాలంటే ఏదైనా ఒక మిషన్ ఉందా సార్ అంటే మిషన్ ఉంది. దాని పేరు ఏం పేరంటే బ్యారోమీటర్. ఈ బ్యారోమీటర్ అనేది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ యొక్క ప్రెజర్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే పేపర్ని తీసుకొని దాన్ని ఇలా ప్లెయిన్గా పెట్టి పైకి లేపండి, ఇదో తోస్తున్నట్టుగా దానికి అనిపిస్తుంది. సో దాన్ని అనుకున్న రీజన్ ఏంటంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ అనమాట. సో ఇప్పుడే ఒక ట్రై చేయండి, ఒక పేపర్ని తీసుకుని ఫ్లాట్గా పైకి వేస్తానండి, ఏదో తోస్తున్నట్టుగా ఉంటుంది, అది అట్మాస్ఫియర్ ప్రెజర్ అనమాట. సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. అయితే భూమి మీద గాలి అనేది, విండ్ అనేది ఎలా మూవ్ అవుతుంటుంది అనుకోండి, బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇది కూడా అట్మాస్ఫియరే కదా. అట్మాస్ఫియర్లో అంతా కూడా ఇలా థిక్ షీట్స్లా ఉంటాయి కదా. మరి ఒక చోటికి గాలి అనేది ఎలా వెళ్తుంటుంది, విండ్ అనేది ఒక చోటికి ఇంకో చోటికి ఎలా వెళ్తుంటుంది అంటే సింపుల్ ఆన్సర్ అనమాట. ఎక్కడైతే హై ప్రెజర్ ఉంటుందో అంటే కొన్నిసార్లు అనమాట సిచ్యువేషన్ ఏంటంటే హై ప్రెజర్ ఉంటుంది కదా, ఎప్పుడైతే గాలికి హై ప్రెజర్ ఉంటుందో అది ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ వచ్చిన విండ్ అంతా కూడా ఎటువైపు అయితే లో ప్రెజర్ ఉంటుందో ఆ లో ప్రెజర్ ఉన్న ఏరియాకి వచ్చేస్తుంది అనమాట. సో హై ప్రెజర్ ఉన్న ఏరియాలో వచ్చి లో ప్రెజర్ వైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది సిచ్యువేషన్. సో ఎప్పుడు కూడా విండ్ అనేది హై ప్రెజర్ నుండి లో ప్రెజర్ వైపుగా వెళ్ళిపోతుంటుంది. వాటర్ కూడా ఏం చెప్పండి, వాటర్ కూడా హై ప్లేస్ నుండి లో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సేమ్ ఎయిర్ కూడా ఎక్కడైతే హై ప్రెజర్ ఉందో హై ప్రెజర్లో ఉండడం వల్ల కిందకి దిగిపోవడం వల్ల లో ప్రెజర్ ఎటువైపు ఉంటుందో అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది సిచ్యువేషన్. ఇక్కడ నేను 6th క్లాస్ కాబట్టి ఎక్కువ చెప్పడానికి నాకు స్కోప్ లేదు, అందుకోసమే తగ్గించేస్తున్నా. ఎక్కడైతే కూల్గా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ప్రెజర్ అనేది పెరుగుతుంది. ప్రెజర్ పెరగడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయి కదా, ఎప్పుడైతే కూల్గా ఉంటుందో కూల్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మాలిక్యూల్స్ అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏమైంది, డెన్సిటీ అనేది పెరిగిపోతుంది కదా. డెన్సిటీ ఎప్పుడైతే పెరిగిందో అవన్నీ కూడా కిందకు బరువు అయిపోతాయి, ఇలా కిందకు వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడైతే కూల్గా ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో హై ప్రెజర్, ఎందుకు డెన్సిటీ పెరిగిపోవడం వల్ల ఎప్పుడైనా హై ప్రెజర్ అనేది ఎటువైపు వెళ్తుంది, లో ప్రెజర్ వైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ అట్మాస్ఫియర్ హాట్గా ఉందనుకో, హాట్గా ఉన్నప్పుడు మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ఉన్న కాస్త దూరంగా పెరిగిపోతాయి. ఇలా ఎప్పుడైతే దూరంగా పెరిగిపోతాయి ఇక్కడ ఏమైంది, డెన్సిటీ అనేది తగ్గిపోయింది. డెన్సిటీ తక్కువగా ఉంటే ఏమైపోద్ది, పైకి అనేది లేస్తుంది. సో ఈ రకంగా అనమాట ఎయిర్ అనేది హై ప్రెజర్ ఉన్న ఏరియాలో కిందకు వచ్చి అది కాస్త లో ప్రెజర్ ఉన్న వైపుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా వెళ్ళిపోయినప్పుడు అక్కడ గాలి అనేది పైకి వెళ్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీ ఏరియాలో అస్సలు గాలి రావట్లేదు అని అనిపిస్తే ఆ రోజు మీకు చాలా ఉక్క పెడుతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే గాలి అంతా కూడా కిందకి ఉండిపోయి ఎటు కదలకంటే అలా ఉండిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ మీ ఏరియాకి బాగా గాలి వస్తుందంటే అబ్జర్వ్ చేయండి, ఎక్కడెక్కడ నుండో గాలి వస్తుందంటే మీ ప్లేస్ కొద్దిగా హాట్గా ఉంటుంది. హాట్గా ఉండడం వల్ల ఎక్కడెక్కడ నుండో ఎయిర్ అంతా కూడా మీ వైపుకి వస్తుంటుంది. ఎక్కడ నుండి వస్తుంటుంది, హై ప్రెజర్ నుండి వస్తుంటుంది అనమాట. ఇది సిచ్యువేషన్. సో ఇవన్నీ కూడా కాస్త పెద్ద క్లాస్ కాన్సెప్ట్లో అక్కడైతే ఇంకా నీట్గా చెప్పొచ్చు. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి డెన్సిటీ మీకు అర్థం కాకపోయినా విడిచిపెట్టండి, ఓకేనా.
ప్రెజర్ అర్థం కాకపోయినా విడిచిపెట్టండి. అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మీకు అర్థం కాకపోయినా విడిచిపెట్టండి, ఓకేనా. లో ప్రెజరు హై ప్రెజర్ గురించి అర్థం కాకపోయినా విడిచిపెట్టండి, ఓకేనా. బిండి యొక్క మూమెంట్ హై ప్రెజర్ నుండి లో ప్రెజర్ వైపుగా ఉంటుందన్న విషయం అర్థం కాకపోయినా విడిచిపెట్టండి. వీటన్నిటి గురించి కూడాను మీరు నా క్లాసెస్ ఫాలో అవుతే ఫ్రమ్ ద సీక్వెన్స్ నుండి చెప్తూనే ఉంటాను. ఇదే దాన్ని రిపీటెడ్ టైమ్స్ చెప్తూనే ఉంటాను. ఇన్ కేస్ ఏది అర్థం కాకపోయినా సరే విడిచిపెట్టండి, నేను చూసుకుంటాను, సరేనా. 6th క్లాస్ కదా, పాపం పిల్లలు కూడా చూస్తుంటారు, వాళ్ళ మైండ్స్ ఇబ్బంది పెట్టకూడదు, అందుకోసమే ఆగుతున్నా. నెక్స్ట్ ఇక లాస్ట్ టాపిక్ ఏంటంటే బయోస్ఫియర్. సో బయోస్ఫియర్ అంటే ఏంటి, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే బయో అంటే లైఫ్కి సంబంధించింది. సో ఇంతకుముందే చెప్పాను, ల్యాండ్, వాటర్, ఎయిర్ ఈ మూడింటి యొక్క కాంటాక్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే బయోస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అనే విషయం చెప్పాను. సో దిస్ ఇస్ ద ప్లేస్ బయోస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆర్గనిజం కూడాను ఈ మూడింటి కాంబినేషన్లోనే బతుకుతుంది. సో ఇదంతా లిథోస్ఫియరా, ఇదంతా హైడ్రోస్ఫియరా, ఇదంతా అట్మాస్ఫియరా. అంటే నేలపైన వాటర్, మనుషులు ఎక్కడ బతకగలరు, నేలపైన వాటర్ ఉండే ప్లేసెస్లో అండ్ మంచి గాలి ఉండే ప్లేసెస్లో అక్కడ మనుషులు నివసిస్తుంటారు. ఈ భూమి మీద ఉన్న చిన్న మైక్రోబియం, బ్యాక్టీరియా నుండి పెద్ద జంతువు వరకు కూడాను, హ్యూజ్ మ్యామల్స్ వరకు కూడాను అన్నీ కూడాను ఈ బయోస్ఫియర్ కిందకి వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద బతికే వాటిని బ్రాడ్గా లివింగ్ థింగ్స్ అన్నింటినీ కూడా 2 టైప్స్గా విడగొట్టచ్చు. ఒకటి ప్లాంట్స్, ఇంకొకటి ఎనిమల్స్. సో నేను ఎనిమల్ అవుతున్నానంటే నువ్వు నేను కూడా ఎనిమల్స్, ఎందుకంటే మనం కోతి నుండి వచ్చాం. ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక ఎనిమల్ ఏ రకంగా ఉంటుంది, అలాగే ఎనిమల్ పిల్లల్ని కని పాలిస్తుంది, మనిషి కూడా పిల్లలు కని పాలిస్తారు కదా. అర్థమవుతుందా సిచ్యువేషన్. ఒక ఎనిమల్ మూవ్ అవుతుంది, మనిషి కూడా మూవ్ అవుతుంది కదా. అందుకే మనం కూడా ఎనిమల్ అనమాట. మనం ఏం సపరేట్గా కాదు, భూమి మీద ఉన్న ప్లాంట్స్ ఎనిమల్స్ మాత్రమే. సో మనిషి కూడా వన్ ఆఫ్ ది ఎనిమల్ అనమాట. మొక్కలు చూడండి కదలలేవు, ఏ మొక్క అయినా కదలలేదు, కానీ ఎనిమల్స్ అన్ని కదలగలవు మనిషితో సహా. కాబట్టి ఈ భూమి మీద ఉన్న బయోస్ఫియర్ని 2 రకాలుగా విడగొట్టాలంటే ఒకటి ప్లాంట్, ఇంకొకటి ఎనిమల్, ఓకే. వీళ్ళంతా కూడాను దేంతో ఇంటర్లింక్ అయినాడు, ఈ ఎనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ. వీడు నేలపైన ఉన్నటువంటి లిథోస్ఫియర్తో, హైడ్రోస్ఫియర్తో, ఆకాశంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్తో, ఈ మూడిటితో కూడా లింకింగ్ అయినాడు. ఈ మూడిటి లేకుండా కూడా బతికాడంటే అది చాలా కష్టం. కానీ మనిషి తెలిసో తెలియకో కానీ ఈ లిథోస్ఫియర్ని, ఈ నేలని పాడు చేసేస్తున్నాడు. తను ఎలా పాడు చేస్తున్నాడో చూద్దామా. దీన్ని ఏ రకంగా పాడు చేస్తున్నాడు అంటే, నెంబర్ 1 సిచ్యువేషన్, ఇప్పుడు ఎర్త్ పైన ఎర్త్క్వేక్స్ వస్తాయా, భూకంపాలు, పోనీ సునామీ వస్తుందా. ఇలాంటి సునామీ ఎర్త్క్వేక్స్ అంటే న్యాచురల్గా వస్తాయి. కానీ మనిషి ఏ రకంగా పాడు చేస్తున్నాడు, అగ్రికల్చర్ కోసం అనేక చెట్లను కొట్టడం కానీ, అర్థమవుతుందా, అగ్రికల్చర్ కోసము, లేదంటే ఫ్యాక్టరీస్ కోసం అనేక చెట్లు కొట్టడం కానీ ఈ రకంగా నాశనం చేస్తున్నాడు. నెక్స్ట్ హైడ్రోస్ఫియర్ అంటావా. హైడ్రోస్ఫియర్లో మేజర్గా చూసుకున్నట్లయితే మనం జాగ్రత్తగానే చూసుకుంటున్నాం, కానీ సునామీలు ఇలాంటివి వచ్చి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాకపోతే మనిషి ఏ రకంగా పాడు చేస్తున్నాడు ఈ హైడ్రోస్ఫియర్ని చూద్దామా. రివర్ని పొల్యూషన్ చేసేస్తున్నాడు, నదుల్ని పొల్యూషన్ చేసేస్తున్నాడు, అనేక రకాల ఫ్యాక్టరీస్కి సంబంధించిన వేస్ట్ అంతా కూడా దీంట్లో పంపించేసి ఆఖరికి అట్మాస్ఫియర్ని కూడా విడిచిపెట్టట్లేదు. అట్మాస్ఫియర్లో ఏం చేస్తాడు, రకరకాల ఫ్యాక్టరీస్ కట్టేస్తాడు, ఆ ఫ్యాక్టరీస్ నుండి వచ్చిన వేస్ట్ అంతా కూడా అట్మాస్ఫియర్లోకి విడిచిపెట్టేస్తాడు. మీకు ఎంతోముందే చెప్పాను కదా, ఎర్త్ పైన కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.037 ఉండాల్సింది కాస్త దాన్ని 0.060 ఇలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రాగా వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా సూర్యుడి నుండి వచ్చిన హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎర్త్ పైన ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా హాట్గా మారిపోద్ది. అప్పుడు మన పైన ఒక హాట్ది ఉంటే మనకు కూడా నా వేడి ఫీల్ అవుతుంది కదా. దీనివల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది. దీన్ని ఏమంటామంటే గ్లోబల్ టెంపరేచర్ అంటారు, గ్లోబల్ వార్మింగ్ అంటారు, ఓకేనా. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎనిమల్స్ అన్నీ కూడా, ఎనిమల్స్ కానీ బయోస్ఫియర్ కానీ, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ లేకుండా బతకలేవు. కాబట్టి ఈ మూడింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అయితే జంతువులు వీటిని పాడు చేయట్లేదు, మనుషులు మాత్రమే పాడు చేస్తున్నారు. యూపీఎస్సీకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే నీ పైన బాధ్యత ఉంది. నువ్వు దేనికి జాబ్ చేస్తావు నాకైతే తెలియదు, కానీ ఈ మూడింటిని కాపాడటంలో మాత్రం నీ వంతుగా నువ్వు సహకారం చేస్తాను, నీ వంతుగా నువ్వు కమిట్మెంట్ చూపిస్తాను అంటే మాత్రమే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వ బాస్. ఎందుకంటే నీ చేతిలో పవర్ ఉంటుంది, నీ చేతిలో డెసిషన్ తీసుకుని ఒక చాకచక్యంగా ఉన్నటువంటి టాలెంట్ ఉంటుంది. నీ చేతిలో ఒక డెసిషన్ వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోతాయి. నువ్వు పొరపాటున ఒక రాంగ్ ఇండస్ట్రీకి నీ జిల్లాలో నువ్వు కానీ పర్మిషన్ ఇస్తావా, అక్కడ ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఆ పక్కనే ఉన్నటువంటి నది అంతటిని కూడా కాలుష్యం చేసి పడేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. నువ్వు పొరపాటున ఒక ఇండస్ట్రీ ప్లేస్ ఇస్తావా, ఆ పక్కనే ఉన్నటువంటి అడవులన్నింటినీ కొట్టేసి ఆ ప్లేస్లో ఒక ఇండస్ట్రీ పెట్టేస్తుంది. కాబట్టి నీ చేతిలో చాలా పవర్ ఉంది ఎన్విరాన్మెంట్కి సంబంధించినంత వరకు కూడా. కాబట్టి ఎప్పుడైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ లెసన్ చదువుకున్న నువ్వు కాస్త మంచి నిర్ణయం తీసుకో బాస్ ప్లీజ్. మన ఇండియాని బాగు చేసుకుందాం. ఎవడో వచ్చి బాగు చేయడం, మనమే బాగు చేయలేం, మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ లెసన్ నేర్చుకుని జాగ్రత్తలు నేర్చుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడాను మన జీవితాలను మార్చడానికి, మన లైఫ్కి ఉపయోగపడేటట్లుగా చేయాలి. అదే కదా రియల్ యూజ్. సో
నువ్వు చేస్తే కింద కామెంట్ చేయి ఐ విల్ అని, ఓకేనా? ఐ విల్ సేవ్ ద ఎర్త్, ఐ విల్ సేవ్ ద ఇండియా, ఐ విల్ గ్రో ద ఇండియా విత్ యూజింగ్ ఎన్విరాన్మెంట్ పాలసీస్, విత్ యూజింగ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ పాలసీస్ అనే మాట నీ మనసులో అనుకుంటే చాలు బాస్, ఓకేనా? సో ఇన్ కేస్ మెయిన్స్లో ఈ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాసేటప్పుడు నన్ను గుర్తు చేసుకో, ఓకేనా? నేను చెప్పే మాటలు కొద్దిగా గుర్తు చేసుకో, కొద్దిగా రెస్పాన్సిబిలిటీతో ఆన్సర్ రాయడానికి ఉపయోగపడుతుంది. బాయ్. ఇన్ కేస్ నీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే క్లాసెస్, పెద్ద క్లాసుకి సంబంధించిన క్లాసెస్ కానీ, యూపీఎస్సికి సంబంధించిన జాగ్రఫీ క్లాసెస్ కానీ, నీకు ఎఫెక్టివ్గా లెసన్స్ కావాలంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో నేను క్లాసెస్ అన్ని లెసన్స్ రికార్డ్ చేసి పెట్టేసాను. నీకోసం లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ కావాలంటే వచ్చే, నా యొక్క హెల్ప్ కావాలంటే అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది, హెల్ప్ తీసుకో, సరేనా? బాయ్, ఆల్ ది బెస్ట్.